ఇటీవల చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అలాగే పంట పొలాల్లోనూ సంచరిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక అడవుల్లో తిరిగే పులులు, చిరుతలు వేటగాళ్లకు బలైపోతున్నాయి. ఇటీవల అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన చిరుతల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుతను చంపి వండుకు తినేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో పడిన చిరుతను చంపిన వేటగాళ్లు ఆపై దానిని వండుకు తినేశారు. ఒడిశాలోని నౌపడా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. జిల్లాలోని దియోధర గ్రామ సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు అడవి పందుల కోసం ఉచ్చు పన్నారు. అందులో పందికి బదులు చిరుత చిక్కుకుంది. చిక్కున చిరుతను ఏం చేయాలో తెలియక వేటగాళ్లు దానిని చంపి వండుకు తినేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ అధికారులు నిందితుల ఇళ్లపై దాడి చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మిగిలిన చిరుత మాంసాన్ని, ఇతర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అటవీ జంతువుల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నామని చెప్పారు. చిరుతను వండుకొని తిన్న ఘటనపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నంద దిగ్భ్రాంతికి గురయ్యారు. చిరుతను చంపి తినటం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇది అత్యంత అనాగరిక చర్య అని వాపోయారు. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలని పేర్కొన్నారు.